నమస్తే, నేను మీ వెంకట్. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా కానరాని 6 గ్యారంటీలు కాంగ్రెస్ అని చెప్పేసి ధర్నాకు దిగారు ఇక్కడ. సో ఇక్కడ ధర్నాకు ఎక్కడైతే మనం ధర్నా దగ్గర ఉన్నామో, సో మనతో పాటు మాట్లాడడానికి అఫీషియల్ స్పోక్ పర్సన్ సుంకరి మౌనిక మనతో పాటు ఉన్నారు. సో చెప్పండి, మీరు ముఖ్యంగా ధర్నాకు దిగడానికి కారణాలు ఏమిటి? మొదటిగా ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేది క్లియర్గా మనకు 9 నెలల నుంచి తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి అడ్డిమారి గుడ్డి దెబ్బల గవర్నమెంట్ను ఫామ్ చేసిన రేవంత్ రెడ్డి వచ్చుడొచ్చుడే ఒక మాట అన్నాడు. ఈడ లంకె బిందెలు ఉన్నాయనుకొని వస్తే ఈ బిందెలు లేకపోయా. లంకె బిందెలు ఎవరు వేయడానికి వస్తారు? దొంగలు వస్తారు. కాబట్టి కాంగ్రెస్ మినిస్టర్లందరూ దొంగలైతే ఆ దొంగలందరికీ ఆ మూటాకి మేస్త్రి మన రేవంత్ రెడ్డి. అంటే దొంగల ముఠాకి మేస్త్రి రేవంత్ రెడ్డి అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయ్యి కేవలం ఉచిత బస్సు ఇస్తే సరిపోతుందా? ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఆటోల వాళ్లకు ఇబ్బంది అవుతుంది, స్కూల్కి కాలేజీలకు వెళ్ళాల్సిన పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఉద్యోగానికి వెళ్ళే మహిళలు పురుషులు అందరికీ ఇబ్బంది అవుతుంది. ఆ ఫ్రీ బస్సు వల్ల ఏం ఉపయోగం? ఇప్పుడు మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి ఓ ఊరు పోదాం అనుకున్నారు అనుకోండి, చెరొక రూపాయి టికెట్. అట్లాంటిది ఇప్పుడు ఏం చేసిండ్రు? మొగుడికి ఏమో రూపాయి టికెట్ని ₹1.80 పెంచేసి పెళ్ళాంకి ఫ్రీ టికెట్ ఇస్తే ఏమి ఇచ్చినట్టు? ఇంక 20 పైసలు ఆదా చేసినట్టు. అంటే 20 పైసల మెహర్బానీ ఉన్ను ఏమైనా బిచ్చమేస్తున్నా అనుకుంటున్నాడా రేవంత్ రెడ్డి? ఏమనుకుంటున్నాడు? ఇయ్యదలుచుకుంటే 500కు సిలిండర్ ఇస్తామని చెప్పేసి చెప్పింది కదా, ఆ గ్యారంటీ ప్రమాణాన్ని ముందు నిర్వహించమనండి. లేదు, ఆడబిడ్డలందరికీ 2500 ఇస్తామన్నారు, అది ఇయ్యనికి చేతనైతే లేదు. ఇట్లాంటి ఏవి పెళ్ళైతే తులం బంగారం ఉన్ను 1,116 ఇస్తాము అన్నారు, అది ఇవ్వట్లేదు. 200 యూనిట్ల గురించి మాట్లాడితే కరెంటు అదానికి కూడా ఇవ్వట్లేదు. ఓన్లీ బస్సును ఫ్రీ ఎందుకు చేసిందంటే అక్కడ ఏం పైసలు ఏం పెట్టేది లేదు. వైట్గా ట్రాన్స్పరెన్సీగా మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, సిస్టంలో కూడా ఎట్లాంటి ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అట్లా ఫ్రీ బస్ ఇచ్చేసి ఆ పైసలను అటు ఇటు తిప్పేసి ఆ నిధులను మళ్లించుకోవడమే ఈయన లంకె బిందెల స్ట్రాటజీ అనమాట. ఈ లంకె బిందెల స్ట్రాటజీతోని ఏది అధికారాన్ని సరిగ్గా చేయలేకపోతున్నారు, ఒక సిస్టమేటిక్గా గవర్నమెంట్ని కూడా రన్ చేయరావట్లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో గుంపు కొట్లాటలు ఉంటాయి అనమాట. ఒకరినొకరు కొట్లాడుకున్నాడు, వాళ్ళ కాళ్ళు వాళ్ళే లాక్కోవడం ఇది ఉంటుంది. ఎందుకంటే ఒక ఐడియాలజీ, ఒక సిద్ధాంతం అంటూ లేని పార్టీ కాబట్టి అందరికీ పదవీ దాహమే ఉంటుంది, అందరికీ పైసలు ఎట్లా దొబ్బాలా అని ఉంటుంది. ఓ ప్రభుత్వంలోకి రానికి మైనారిటీ అపీస్మెంట్ చేసి కాంగ్రెస్ లాగా చేయడం, లేదా ఒకవేళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏమేమి స్కాములు చేయాలి, A to Z స్కాములలో పర్ఫెక్షన్ తెచ్చుకొని స్కామ్గ్రెస్ కావడం. ఇంతకు మించి వీళ్ళ దగ్గర స్ట్రాటజీ ఏముండదు. ప్రజలకు ఏదైనా చేయాలి అనే కోరిక కానీ, ఆశ కానీ, ఒక పేరు తెచ్చుకోవాలనే తపన కానీ ఏమీ లేని ప్రభుత్వం కాంగ్రెస్. దీనికి హెడ్ ఆ రాహుల్ గాంధీ. అతన్ని కూడా చూస్తే 100కు 99 మార్కులు వచ్చినంత మురిసిపోతున్నాడు. ఆ తల్లి చెప్పాలి, అరే కాదు కొడుక, ఇప్పుడు నేను అడ్వకేట్ అండి, నేను అట్ ద సేమ్ టైం ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను ఇంజనీర్ నుంచి అడ్వకేట్. సో నేను నా పిల్లలకి చెప్తాను, నీకు ఇప్పుడు అరే నీకు 100కు రాదురా, 99 వచ్చింది, 573కి నీకు 99 వచ్చినాయి అని చెప్పుకోవాలి. తల్లి తెలివేందో, తల్లి ఇదివరకు ఏం జాబ్ చేసిందో, తల్లి క్యాపబిలిటీస్ ఏందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పిల్లాడు ఇంత ఎగురుతున్నాడు, తెలివి లేదు అని. కాబట్టి ఇట్లాంటి నాయకుడు జాతీయ అధ్యక్షుడిగా వీళ్ళకు ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రభుత్వాన్ని వీళ్ళు ఎట్లా నడపగలుగుతారు? వీళ్ళకి నడపడానికి అవ్వదు. కాబట్టి నడపనప్పుడు వీళ్ళు వదిలేసిందే బెటర్. మహిళలపై మీరు ఏదైతే మీరు రీసెంట్గా మీరు వెళ్ళడం కూడా జరిగింది, అక్కడ చేశారు కూడా, ఏది మహిళలకు కానీ పిల్లలకు కానీ ఇలా జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, దీన్ని ఎలా చూడవచ్చు? అవును, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద రేపులు జరిగితే కూడా దాన్ని ఎట్లాంటి వాళ్ళకి న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇట్లా ఆడపిల్లలకు న్యాయం జరిపియలేవు, నువ్వు మహిళలకు న్యాయం జరిపియవు, కనీసం నువ్వు ఇచ్చిన గ్యారంటీలు కూడా నువ్వు ఫుల్ఫిల్ చేయలేవు. చేయనప్పుడు ఉండడం ఎందుకు ప్రభుత్వంలో? దేనికోసం ఉంటున్నావు? ఒక డమ్మీ గవర్నమెంట్ నడిపించడం వల్ల సిస్టమ్ ప్రాబ్లం అయిపోతుంది కదా, మొత్తం సిస్టమ్ అంతా అస్తవ్యస్తంగా అయిపోతే రేపు మళ్ళీ 28లో గవర్నమెంట్ ఫామ్ వచ్చిన గవర్నమెంట్కి ఎంత ఇబ్బంది అవుతుంది. అట్లనే ఇప్పుడు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల కొద్ది రోజులలో ఆర్టీసీ లోట్ అయిపోతే, ఆర్టీసీ లాస్లోకి వెళ్ళిపోతే దాన్ని అప్పుడు మళ్ళీ ప్రైవేటైజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి నెక్స్ట్ గవర్నమెంట్, అప్పుడు మళ్ళీ ఆ గవర్నమెంట్ని బద్నాం చేయాల్సి వస్తుంది. సో ఒక ఆర్గనైజింగ్ కానీ, ఒక పద్ధతి కానీ లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత తొందరగా వాళ్ళ
మార్చుకొని వాళ్ళ పద్ధతిని మార్చుకొని సిస్టమేటిక్గా నడిపించడమే బెటర్ అని నా ఒపీనియన్. నిన్న ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రేవంత్ రెడ్డి ఎంతమంది వస్తే అంతమందిని మేము జాయిన్ చేసుకుంటామని చెప్పేసి కడాఖండిగా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. సో ఇది కాకుండా మీ నాయకులు ఏమో ప్రభుత్వం కూలిపోతుంది అని అంటున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే కాంగ్రెస్లో వాళ్ళకు ఒక సిస్టమేటిక్ ఐడియాలజీ ఉండకపోవడం వల్ల ఒకరికొకరు గుంపు కొట్లాటలు ఉంటాయండి వాళ్ళకు. ఆ కొట్లాటలు ఉన్నప్పుడు ఒకరి కాళ్ళు ఒకరు లాగడానికి లేదా వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ఆ గ్రూప్ ఇంకో గ్రూప్కి సపోర్ట్ చేయకపోవడం అనేది ఉంటుందన్నమాట కాంగ్రెస్కి. ఎందుకంటే ఐడియాలజీ లేని పార్టీ కాబట్టి అది సహజం. కాబట్టి అట్లా ఎప్పుడన్నా వాళ్ళు అట్లా అయిపోయి ఆ ప్రభుత్వం కూలిపోతే వెంటనే రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన బాధ్యత మిగతా పొజిషన్లో ఉన్న పార్టీస్కి ఉంటుంది. అది వాళ్ళు కూల్చినప్పుడు వాళ్ళు కూల్చుకున్నప్పుడు అప్పుడు మనం తీసుకుందాం స్టెప్. మరొక అంశం ఏమిటంటే నిరుద్యోగుల సమస్య అని చెప్పేసి టీపీసీసీ ముట్టడి జరుగుతుంది. అలాగే డిఎస్సికి సంబంధించి నిన్న పిల్లల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో దీని గురించి ఏం మాట్లాడతారు మీరు నిరుద్యోగుల తరఫు నుంచి? కేసీఆర్ తెలంగాణను నడిపించినప్పుడు పెనం మీద ఉన్నట్టు ఉండేది మన పరిస్థితి, తెలంగాణ ప్రజల పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ని వదిలించుకొని అబ్బా పీడ పోయింది అని అనుకొని అడ్డిమారి గుడ్డి దెబ్బలు ఏదో ఒకటి రేవంత్ రెడ్డిని తెచ్చుకుంటే ఇప్పుడు ఏమైపోయిందంటే పొయ్యిలో పడ్డట్టు పరిస్థితి. సో ఇప్పుడు పెళ్ళం నుంచి వెళ్ళి పొయ్యిలో పడ్డ తర్వాత మరి బూడిద చేస్తాడా ఏం చేస్తాడా ఇప్పుడు చూసేలా లేదు, చూసుకోవాలి ఇంక మనమే. కాకపోతే మొన్న లోక్సభ ఎలక్షన్స్లలో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఇచ్చి తెలంగాణలో ప్రజలకు బీజేపీ పట్ల కోరిక ఉంది అనే విషయాన్ని చెప్పినందుకు గాను ప్రజలకు మద్దతుగా ఉండడం కోసం బీజేపీ ప్రభుత్వం ఎప్పటికీ రెడీగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు గుంపు కొట్లాట పెట్టుకొని వాళ్ళు కానీ ఒకవేళ గవర్నమెంట్ కూలిపోతే అప్పుడు ఏం చేయాలి అనేది అప్పటి వరకు ఆలోచించుకొని చేసేది. తర్వాత కార్యాచరణ మీరు ఎలా ఉంటుంది మేడం ఈ ధర్నా తర్వాత? భారతీయ జనతా పార్టీ అనేది ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి పార్టీ కాదు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇష్టం వచ్చినట్టు ఒకటి చేస్తే దాన్ని సమర్థించడానికి ఆయన వెనుక ఉన్నట్టు బూట్ లిక్కర్స్ భారతీయ జనతా పార్టీకి ఉండరు. భారతీయ జనతా పార్టీ ఒక సమిష్టిగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి నడిపించే ఒక పొలిటికల్ పార్టీ కాబట్టి అందరు కలిసి సీనియర్స్ వాళ్ళకు అనుభవజ్ఞులు వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకొని దానికి ప్రకారంగా కార్యాచరణ ఉండబోతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో మొత్తానికి చూసారు కదా ఏదైతే 6 గ్యారెంటీలు అమలు కాని పరిస్థితుల్లో ఇంకా దీనికన్నా ఎక్కువగా ధర్నాకు దిగే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మౌనికా సుంకరి చెప్తున్నటువంటి పరిస్థితి.